సమంత పెళ్లి చేసుకుని రాజ్‌తోనే చక్కగా ఎక్కడికో హనీమూన్‌కి వెళ్తారు. ఎక్కడికి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారో వీళ్ళిద్దరూనా అని చెప్పేసి అందరూ కూడా కెమెరాస్ క్యాప్చర్ చేసుకొని ఉన్నారు. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడ క్లిక్ చేద్దామా? దాన్ని మళ్ళా ఒక వీడియో తీసి దాన్ని ఒక గాసిప్స్ లేకపోతే దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇవ్వాలని ఎలా అయితే వెయిట్ చేశారో, బట్ సమంత మాత్రము దానికి ఆపోజిట్ రియాక్షన్ అయితే కనిపించింది. ట్రిప్‌కి సంబంధించి అసలు ఎలాంటి పెద్ద ప్లాన్స్ లేనట్టయితే కనిపించింది. బట్ మ్యారేజ్ అవ్వంగానే జస్ట్ 5దో రోజున తన పెళ్ళైన 5దో రోజుకే సినిమా సెట్స్‌లో కనిపించడం అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జనరల్‌గానే సమంత పర్సనల్ లైఫ్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే తన మూవీస్ విషయంలోని క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, స్టోరీ విషయంలో కానీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కానీ తనకున్న ఇంతకుముందు హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని అధిగమించడంలో కానీ ఎంత డైనమిక్గా దానికి సంబంధించి తన ప్రికాషన్స్ ఫాలో అవుతూ కూడా తన కెరీర్ మీద కంప్లీట్లీ ఫోకస్ చేశారో ఇక్కడ అది చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. అంటే పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేద్దాం, పర్సనల్ లైఫ్ అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, ఏదైనా కూడా అది తన ఇష్టము, తన లైఫ్. బట్ కొన్ని మనము ఏది రోల్ మోడల్గా ప్రతి మనిషిలో కూడా ఒక పాయింట్ని తీసుకోవడానికి ఉంటూ ఉంటుంది. సమంత విషయంలో మాత్రము డెడికేషన్ అన్న పదానికి తాను కూడా వర్తిస్తుంది. తన వర్కింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అని చెప్పేసి నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి పెళ్ళైన 5వ రోజు 6వ రోజునే తను సినిమా సెట్స్లో కనిపించడం ఆశ్చర్యానికి అందరినీ ఆశ్చర్యపరిచింది. సో ఎట్టి పరిస్థితుల్లోనే తన సొంత బ్యానర్లో వస్తున్న మూవీకి సంబంధించి పనులు పెళ్లి సందర్భంగా ఆగకూడదు, మూవీ సెట్స్ పైకి ఆ మూవీ అయితే తొందరగా కంప్లీట్ చేసేసి తెర మీదకి తీసుకురావాలి అన్న హడావిడైతే తనలో కనిపించింది. అంటే అది కూడా ఒక రకమైన వర్క్ డెడికేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు ఒక కాన్సెప్ట్, ఒక వర్క్ పెట్టుకున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి. మరి దీనికి సంబంధించి తన సొంత మూవీలోనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు మా ఇంటి బంగారం మూవీ. మరి ఈ షూటింగ్లో అయితే తను కనిపించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అవి వైరల్ కావడము చూసాము. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా కాస్త షాక్కి గురయ్యారు. ఇదేంటి సమంత ఏదో అనుకుంటే తను ఏదో చేస్తుంది అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైము మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది. డెడికేషన్ ఇది అని అంటూ కూడా దానికి ఒక అభిమానులు కూడా సమంతకి సంబంధించి ఇట్లా ఉండాలి డెడికేషన్ అని, అంటే ఏదైనా కూడా దేన్నైనా అధిగమించడంలోని ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తను నిజంగానే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక కసిగా పనిచేస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం నెటిజన్స్ కామెంట్ పెడుతూ ఉన్నారు. అలాగే మనం గతంలో చూసుకుంటే సమంత కన్నా కొంచెం ముందరనే కీర్తి సురేష్కి కూడా మ్యారేజ్ అయినప్పుడు తాను కూడా అట్లానే ఆ పసుపు తాడుతోనే చాలా మంచి మంచి మోడర్న్ డ్రెస్సెస్లో కనిపించడము, సినిమా షూట్స్కి అటెండ్ అవ్వడము, అప్పుడు కూడా అందరూ అలానే షాక్ అయ్యారు. ఇదేంటి పెళ్ళయింది హస్బెండ్తోని ఫొటోస్ ఏమైనా ఉంటాయి అనుకుంటే ఇతర హీరోలతోని సెట్స్లోని తను కనిపిస్తూ ఉంది చాలా మోడర్న్గాను అండ్ పసుపు తాడుతోని కనిపిస్తూ ఉంది అని చెప్పేసి. సో ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ ఏదైనా కూడా వాళ్ళకి వర్క్ డెడికేషన్ ఉన్నదైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి పెళ్ళైన కొన్ని రోజుల్లోనే కీర్తి సురేష్ కూడా బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్కి వెళ్ళడం అయితే అందరికీ తెలుసు. మొత్తానికి ఏదైనా కూడాను వీళ్ళిద్దరూ కూడా మూవీస్కి సంబంధించి వర్క్కి సంబంధించి ఒక సీరియస్నెస్ ఉంది వీళ్ళల్లో అనేది అర్థమవుతుంది. మరి ఏదైనప్పటికీ కూడాను సమంత రాజ్ ఇద్దరు కూడా ఇప్పుడు వర్క్ మీదే ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. మరి పెళ్లి తర్వాత సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేయాలన్న లక్ష్యంతోనే సమంత ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీ పిక్చర్ పైన ఆమె నిర్మిస్తున్న సెకండ్ మూవీ ఇది. సో రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా దీనికి వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా ఇద్దరు కూడాను సెట్స్లో ఒకరినొకరు మిస్ అవ్వకుండా, ఒకవేళ పెళ్ళైన కొత్తలోనే హస్బెండ్ని అంటే కొంచెం ఆ గ్యాపింగ్ రాకుండా కూడా ఒకటే తానే దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు రెగ్యులర్గా దీని గురించి డిస్కస్ చేసుకోవడము, సెట్స్లో కూడా పెద్దగా మిస్ అవ్వకుండా ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మొత్తానికి ఏదైనా కూడా సమంత మళ్ళా తన వర్క్లో బిజీ అయిపోయారు. దెన్ వీళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ ఈ మూవీ తెర మీదకి వస్తే తర్వాత ఏదైనా టైం ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఎనివే ఏదైనా కూడా ఒక గుడ్ న్యూసే, సమంత వర్క్లో ఫోకస్ చేశారు, పెళ్ళయింది, అదొక పని అయిపోయింది, చక్కగా ఇప్పుడు సెట్స్లో ఫోకస్ చేశారు, మూవీ కెరీర్లోని అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా రాణించాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు మెసేజ్లు అంది. ప్రస్తుతానికైతే న్యూస్ వైరల్ అవుతూ ఉంది. సో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు. సో ఇది సమంతకు సంబంధించిన అప్డేట్.